హలో అందరికీ. శివుడి మొదటి భార్య ఎవరో మీకు తెలుసా? ఎందుకు దేవతలు కూడా ఈ వివాహాన్ని భయపడ్డారు? సతీదేవి ప్రేమ కోసం శివుడు ఏమి చేశాడో తెలుసా? ఈ కథ విన్న తర్వాత శివుడిని మీరు కొత్తగా చూస్తారు. పూర్వకాలంలో సృష్టికర్త అయిన బ్రహ్మకుమారుడు దక్షుడు అనే ప్రజాపతి ఉండేవాడు. అతనికి అనేక మంది కుమార్తెలు ఉండేవారు. అందులో అత్యంత పవిత్రమైనది, భక్తిగలది సతీదేవి. సతీ చిన్నప్పటి నుంచే శివుడి మీద గాఢమైన భక్తి కలిగి ఉండేది. ఆమె మనసులో ఒక్క కోరిక మాత్రమే, శివుడిని భర్తగా పొందాలి అని. కానీ దక్షుడు మాత్రం శివుడిని ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే శివుడు వైఖరి భిన్నంగా ఉండేది. శ్మశానాలలో తిరుగుతూ భస్మం పూసుకొని నాగులతో ఉండేవాడు. అయినా సతీదేవి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆమె హిమాలయాల్లో కఠినమైన తపస్సు ప్రారంభించింది. సంవత్సరాల తరబడి భోజనం లేకుండా, నీళ్లు కూడా తాగకుండా శివుడి ధ్యానం చేసింది. ఆమె తపస్సు వల్ల దేవలోకం మొత్తం కదిలిపోయింది. దేవతలు శివుడిని ప్రార్థించారు, సతీదేవి నిజమైన భక్తి కలిగి ఉంది, ఆమెను పెళ్లి చేసుకోండి అని. చివరకు శివుడు ఆమె భక్తికి కదిలిపోయాడు. ఆయన సతీదేవికి ప్రత్యక్షమయ్యాడు. ఆమెను ఆశీర్వదించి నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పాడు. ఈ విషయం దక్షుడికి తెలియగానే అతను కోపంతో మండిపోయాడు. అయినప్పటికీ దేవతల ఒత్తిడితో చివరకు శివుడితో సతీ వివాహం జరగడానికి ఒప్పుకున్నాడు. ఆ వివాహం సాధారణం కాదు. శివుడి పెళ్లి ఊరేగింపు చాలా విచిత్రంగా ఉండేది. ఆయనతో పాటు వచ్చిన వారు దేవతలు కాదు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు. శివుడు పులిచర్మం ధరించి జటాలతో, నాగులతో అలంకరించుకొని వచ్చాడు. దక్షుడు ఈ దృశ్యం చూసి అవమానంగా భావించాడు. కానీ సతీదేవి మాత్రం ఆనందంతో నిండిపోయింది. ఆమెకు శివుడి రూపం కాదు, ఆయన ఆత్మ ముఖ్యమైంది. అలా దేవతల సమక్షంలో శివుడు సతీదేవి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత శివుడు మరియు సతీ కైలాసంలో ఆనందంగా జీవించారు. కానీ దక్షుడు తన అహంకారాన్ని విడిచిపెట్టలేదు. అతను శివుడిని ఎప్పటికీ గౌరవించలేదు. ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞం నిర్వహించాడు. అందరికీ ఆహ్వానం పంపించాడు, కానీ శివుడికి మాత్రం కాదు. సతీదేవి ఈ విషయం తెలిసింది. నా తండ్రి ఇంటికి వెళ్తాను అని శివుడిని అడిగింది. శివుడు ఆహ్వానం లేని చోటికి వెళ్ళొద్దు అని చెప్పిన ఆమె వినలేదు. సతీ యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు శివుడిని అవమానించడం ప్రారంభించాడు. ఆ మాటలు విన్న సతీదేవి గుండె పగిలిపోయింది. తన భర్త అవమానాన్ని తట్టుకోలేక ఆమె అగ్నిలో దూకి తన ప్రాణాలు త్యాగం చేసింది. ఈ ఘటనతో శివుడు కోపంతో ఉగ్రరూపం దాల్చాడు. ఆయన వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేయించాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.